సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇవాళ అమెరికా టెక్ వరల్డ్లో పనిచేస్తున్న దాదాపుగా 25 ఏళ్ళకి పనిచేస్తున్న ఒక మిత్రుడు తన టెలిఫోన్ సంభాషణలో ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో లే ఆఫ్ల గురించి వాపోయాడు. ఈ సందర్భంగా ఆయన నాతో జరిపిన సంభాషణలో ఆయన ఒక ఆసక్తికరమైన ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే ఇప్పుడు తామంతా కూడా టెక్ వరల్డ్ స్క్విడ్ గేమ్లో ఉన్నామని చెప్పారు. ఆ స్క్విడ్ గేమ్ ఏంటనేది ఇప్పుడు ఇటీవల కాలంలో నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ అనే వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళకి బ్రీఫ్గా ఆ గేమ్ ఏంటనేది చెప్తాను. ఈ స్క్విడ్ గేమ్ అనేది ఒక పెద్ద జూదం లాంటిది అనమాట. అంటే జూదానికి జనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే అంటే మనకు తెలియకుండా ఒక ఆహ్వానం అందుతుంది. ఈ గేమ్లో పాల్గొంటే $456 బిలియన్ ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పేసి మనకు ఒక ఇన్విటేషన్ అందుతుంది. ఆ ఇన్విటేషన్ ఎవరి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. అంటే దీంట్లో ప్రధాన పాత్రధారి అయిన షియాంగ్ జీ హున్ అని ఆయన ఈ గ్యాంబ్లింగ్కి ఎడిక్ట్ అవుతూ ఉంటాడు, జోదరి. ఆయన భార్య కూడా వదిలేస్తుంది. ఆయనకు ఒక ఇన్విటేషన్ అందుతుంది. ఆయన ఇన్విటేషన్ తీసుకుని ఆ స్క్విడ్ గేమ్లో పాల్గొనడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ జరిగే గేమ్లో అక్కడ పెట్టే పోటీల్లో మొత్తం తుపాకులు పెట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ఒక్కొక్కరిని కాల్ చేస్తూ ఉంటారు. ఈ కాల్ చేసే సందర్భంలో అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఒక్కొక్కరిని తుపాకీ పెట్టి ఫైర్ చేస్తూ ఉంటారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ సందర్భంలో ఈ గేమ్లో ఎప్పుడో తన చిన్ననాటి నార్త్ కొరియా నుంచి తప్పించుకొచ్చిన చిన్ననాటి మిత్రుడు కూడా ఈ ప్రధాన పాత్రధారికి కనపడతాడు. అంటే ఈ గేమ్లో మెయిన్ ఇప్పుడున్న పరిస్థితికి కంపేర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇట్లా పక్కనున్న మనిషిని తుపాకీ పెట్టి కాల్ చేస్తూ ఉంటారు ఆ గేమ్లో భాగంగా. ఆ తర్వాత నెక్స్ట్ తన పరిస్థితి అంటే ఆ తుపాకీ తన మీదకి వస్తుందేమో, ఆ గురి తన మీదకి వస్తుంది, తన ప్రాణం పోతుంది అనే ఒక టెన్షను ఆ పక్క వాళ్ళకు ఉంటుంది. ఈ మొత్తంగా కూడా ఈ ఫైరింగు ఇదంతా కూడా అక్కడ చాలా హింస, రక్తపాతం అవన్నీ కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు టెక్ వాళ్ళకి దాన్ని అన్వయిస్తే ఇప్పుడు మన పిల్లలందరూ కూడా ఏదో సాఫ్ట్వేర్లో ఇప్పుడు లక్షలాది ఉద్యోగాలు దొరుకుతాయి, లక్షాధికారులు అవుతారు, వాళ్ళు సర్వసుఖాలు సకల భోగాలు అనుభవిస్తారని చెప్పేసి ఆ ప్రైజ్ మనీ కోసం ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పెట్టాము. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే ఇప్పుడు కొన్నాళ్ళకి అంత నడిచిన తర్వాత ఇప్పుడు ఈ స్క్విడ్ గేమ్లో ఎలా ఫైర్ చేస్తున్నారో ఒక్కళ్ళని అట్లా కంపెనీస్ ఫైర్ చేసుకుంటూ పోతున్నాయి. ఈ ఫైర్ చేసుకుంటూ పోయే సమయంలో తన పక్కనున్న ఎంప్లాయీ ఫైర్ కాగానే తను ఎవరైతే ఉన్నాడో ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంగారు పడుతున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమో, తమ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇది ఏఐ డ్రివెన్ వరల్డ్. అంటే ఏఐ వచ్చాక ఇక మనుషులతో అవసరం లేదు, చాలా డిపార్ట్మెంట్లో ఒక అవసరం తీరింది అనే పేరుతోటి ఈ లే ఆఫ్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ లే ఆఫ్లకి రకరకాల కారణాలు. అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మీరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ స్కిల్స్ మార్చుకోవటం, మీ మేనేజ్మెంట్ పద్ధతి మార్చుకోవటం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తూ ఈ కంపెనీస్లో లే ఆఫ్లు చేస్తున్నారు. ఇప్పుడు రెడిట్ లేదంటే లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫారంలో కొంతమంది తమ అనుభవాలు, లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ తన అనుభవాలు రాసుకుంటున్నారు. అంటే అమెజాన్లో 17 ఏళ్ళగా పనిచేసిన ఒక ఎంప్లాయీ తను రాసుకున్న వ్యధతో కూడిన తన అనుభవాన్ని ఏం చెప్తుందంటే, ఈ 17 ఏళ్ల పాటు నేను నిద్రాహారాలు మానుకుని నా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా కంపెనీ కోసమే నా జీవితాన్ని కూడా మొత్తం అంకితం చేశాను. ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు ఫెయిల్ అయింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే పేరుతోటి నా ఉద్యోగాన్ని తొలగించారు. నిజానికి ఆ ప్రాజెక్టు ఫెయిల్ కావడానికి నేను కారణం కాదు. నేను హార్డ్ వర్క్ చేశాను, సిన్సియర్గా నా జీవితాన్ని మొత్తం కూడా పణంగా పెట్టుకుని ఇప్పుడు అసలు భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా పనిచేశాను. అయినా సరే ఇప్పుడు నన్ను లే ఆఫ్ చేసే విషయంలో ఇప్పుడు కంపెనీ ఏ విషయం అంటే మానవత్వాన్ని గురించి ఆలోచించలేదు, ఇంకే విషయాన్ని ఆలోచించలేదు. అట్లా ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ స్టార్టప్ ఏదో మనమే స్టార్ట్ చేసి ఉంటే, అంటే కొన్ని స్టార్టప్ ఐడియాస్ తోటి కంపెనీలో కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు డబ్బులు సంపాదించడం కోసం.
ఇప్పుడు ఆ స్టార్టప్ ఏదో మనమే తయారు చేసుకుంటే కానీ మనమే రిస్క్ చేసుకుని చేస్తుంటే ఆ ఓనర్షిప్ అన్నా మనకు మిగిలేది. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా సరే దానికి బాధ్యత మనది అయి ఉండేది. ఇప్పుడు కంపెనీ చేసిన తప్పుకి లేదంటే కంపెనీ లాభాలు సంపాదించలేకపోవడంలో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ వైఫల్యానికి వీటన్నిటికీ మనం కారణం అవుతున్నాము. అంటే దీనికి ఏఐ డ్రివెన్ వరల్డ్ కాబట్టి ఏఐలో అని కొన్ని కారణాలు చెప్తున్నారు. కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఐ మీద విపరీతంగా పెట్టుబడులు అంటే సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఓపెన్ ఏఐ నుంచి ఇంకో కంపెనీలో ఇట్లా సర్క్యులర్ పెట్టుబడులు పెట్టి వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాటి రిటర్న్స్ ఏంటనేది తెలియదు, వాటి ఏంటనేది తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఈ చక్రకుండంలో పడి ఎంప్లాయీస్ మాత్రం ఉద్యోగాలు కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ కొన్ని చూద్దాము. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు పోయినాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే ఈ ఏడాదిలో దాదాపుగా 1,12,700 లే ఆఫ్లు జరిగినట్టు ఒక అంచనా. అది 218 కంపెనీల్లో. ముఖ్యంగా అమెజాను, ఇంటెల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, మెటా ఇటువంటి కంపెనీల్లో కూడా ఉద్యోగాలు తీసేయడం అనేది ఎప్పుడు ఎవరు ఊహించలేదు. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే కోవిడ్ సందర్భంగా ఎక్సిస్ స్టాఫ్ని మేము రిక్రూట్ చేసుకున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కూడా కొన్ని చిన్న జాబ్స్ అవన్నీ కూడా ఆటోమేషన్ చేస్తున్నాం, వీటి వలన ఉద్యోగాలు తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇంటెల్లో 24,000 మందిని తీసేస్తానికి రంగం సిద్ధమైంది. అమెజాన్లో 14,000 మంది, టీసీఎస్లో 20,000 మంది. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఇప్పుడు ఇండియాలో ఈ 2025 చివరికి దాదాపుగా 5 లక్షల లే ఆఫ్లు అవుతాయని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇదొక పెద్ద స్క్విడ్ గేమ్లా తయారైంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకేదో పెద్ద ప్రైజ్ మనీ, పెద్ద ఎత్తున జీతాలు వస్తాయి అనే ఉద్దేశంతో మన పిల్లలందరినీ కూడా కంప్యూటర్ సైన్స్ చదివించి సాఫ్ట్వేర్ రంగంలో పంపాము. ఇప్పుడు దాంట్లో ఏదో మనకు తెలియని కారణాలు లేదంటే మనతో నిమిత్తం లేని కారణాలు ఏంటంటే వీళ్ళంతా కూడా దాన్ని ఒక కెరీర్ అంటే జీవితాంతం ఒక కెరీర్ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. అంతేగాని ఇదేదో గ్యాంబ్లింగ్ లాగా తయారైనప్పుడు ఏఐ గ్యాంబ్లింగ్లో భాగంగా వీళ్ళందరూ ఉద్యోగాలు పోతున్నాయి. ఈ గ్యాంబ్లింగ్కి కారణం వీళ్ళు ఎవరు కాదు. అందుకనే ఇప్పుడు ఆ స్క్విడ్ గేమ్ తోటి ఇప్పుడు మా మిత్రుడు ఈ పరిస్థితిని పోల్చాడనమాట. అంటే పెద్ద ఎత్తున మనకేదో లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఆ స్క్విడ్ గేమ్లో జాయిన్ అయ్యాము. ఈ స్క్విడ్ గేమ్లో జాయిన్ అయ్యాక ఒక్కళ్ళని ఫైర్ చేస్తూ ఉంటే మన పక్కన వాడిని ఫైర్ చేస్తుంటే మనం ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది. ఆ తుపాకీ మన కణతకి ఎప్పుడు గురి పెడతారో, మనం ఎప్పుడు చచ్చిపోతామనే టెన్షను ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఈ స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ళకి పరిస్థితి అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ బేస్డ్గా బోళ్ళని గేమ్స్ కూడా తయారు చేశారు. ఇటీవల కాలంలో మా మనవాళ్ళు ఆ గేమ్స్ ఆడుతుంటే కూడా ఆ హింస చూసి మేమే భయపడి ఏంట్రా ఈ గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పి మేము నిలవరించాము. అంటే మనం టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడకుండా ఉండగలం కానీ లేదంటే ఆ గేమ్స్ ఆడకుండా పిల్లల్ని ఆపగలం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోకి ఆ స్క్విడ్ గేమ్ వచ్చి ఇప్పుడు నిస్సహాయంగా మొత్తం ఐటీ ఎంప్లాయీస్ని ఎంతో టాలెంటెడ్ అయి ఉండి ఎంతో కష్టపడిన వీళ్ళందరినీ కూడా ఈ పెట్టుబడిదారులు తమ గ్యాబ్లింగ్ కోసం బలి చేయటం అనేది చాలా హృదయ విదారకంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతేకాకుండా ఇంకొకటి దీని కొనసాగింపు ఈ స్క్విడ్ గేమ్ పోని ఇక్కడితోటి ఆపుతుందంటే లేదు. ఇప్పుడు మళ్ళీ లక్షలాది మంది పిల్లలు ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంలోనే చేరుతున్నారు. మళ్ళీ ఏఐ అనో లేదా డేటా సైన్స్ అనో పేరుతోటి ఇప్పుడు వేరే ఇంజనీరింగ్లో దేంట్లోనే చేరట్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఇవన్నీ బేసిక్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎవరు కూడా బేసిక్ ఇంజనీరింగ్స్లో చేరట్లేదు. ఎందుకనంటే దాంట్లో తక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి మళ్ళీ ఒకేసారి విదేశాలకి అమెరికాకి పోవడానికి అవకాశాలు ఉండవు, లేదంటే పెద్ద ఎత్తున లక్షలాది జీతం ఉండదు. వీటన్నిటి కారణాలతో ఏంటంటే ఒక గ్యాంబ్లింగ్ మనస్తత్వం ఏర్పడింది ఇప్పుడు మన కెరీర్లో. ఆ కెరీర్లో గ్యాంబ్లింగ్ మనస్తత్వం వల్ల అందరూ కూడా ఈ టెక్ వాళ్ళు స్క్విడ్ గేమ్లో చేరటం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు బలవుతున్నా సరే కొత్త వాళ్ళు కూడా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఆ టెక్ వాళ్ళు స్క్విడ్ గేమ్లో చేరటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక విషాదం. ఇప్పుడు టెక్ వాళ్ళ విషాదము ఆ గ్యాంబ్లింగ్ విషాదాన్ని ఎలా ఆ స్క్విడ్ గేమ్ చూపించిందో ఇప్పుడు టెక్ వాళ్ళ గ్యాంబ్లింగ్ విషాదాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.